రెండు అద్భుతమైన కథలు, రెండు విధానాలు చెప్పాయి. విష్ణు పురాణం ఏం చెబుతున్నది? అత్యంత ప్రాచీన కాలంలో ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళిద్దరూ, ఒకడు మధువు, ఇంకొకడు కైటభుడు. ఈ మధుకైటభులిద్దరినీ శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఆ సంహరించినటువంటి తిథియే ఈ వైకుంఠ ఏకాదశి. వాళ్ళిద్దరూ మరణించి, మహాత్మా, మేము చచ్చినా మమ్మల్ని ప్రజలు తలుచుకునేటట్టు చెయ్యి. నీ చేతిలో చావడం ఎప్పుడూ మాకు అది అదృష్టమే, కానీ ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి, మమ్మల్ని నివాస స్థానంగా చేసుకోవాలి. తగిన వరం ఇచ్చి మమ్మల్ని చంపమన్నారట వాళ్ళు. విష్ణువు చేతిలో చచ్చే ముందు మాకు శాశ్వత కీర్తి ఉండాలి, ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి, మా వల్ల శుభం పొందాలి అని కోరితే అప్పుడు విష్ణువు మీ ఇద్దరి యొక్క మెదడులో ఉన్న మాంసం గుజ్జు కలిసిపోయి భూమిగా ఏర్పడుతుంది. తద్వారా భూమి మీద ప్రజలు నివసిస్తారు గనక, భూమి మీ స్వరూపం కనుక ప్రజలు